వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్థకం చేయనుందా? కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే దిశగా పావులు కదుపుతుందా? శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభ పక్ష హోదా దక్కకుండా టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకుండా చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలు త్వరలోనే టీఆర్ఎస్ లో తమ శాసనసభ పక్షాన్ని విలీనం చేస్తామని స్పీకర్ కు లేఖను ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 88 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా 19 స్థానాల్లో గెలుపొందింది. కనీసం గెలిచిన ఎమ్మెల్యేలను కూడా పార్టీ కాపాడుకోలేకపోతుంది. గులాబీ బాస్ ఆపరేషన్ తో కాంగ్రెస్ పార్టీ కూదేలవుతోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడుతామని ప్రకటించారు. తాజాగా మరో 3 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ముగ్గురు కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి కూడా నెలకొంటుంది. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేస్తున్నట్టుగా స్పీకర్ కు లేఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ లేఖపై సంతకాలు చేశారని తెలుస్తోంది. తాజాగా గండ్ర వెంకటరమణారెడ్డి, పోడం వీరయ్య, జగ్గారెడ్డిలు కూడా టీఆర్ఎస్ లో చేరితే విలీనానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి వారు కూడా సంతకం చేశారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో సమావేశమయ్యారు. వీలైతే ఈ రోజు కాకపోతే 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టుగా లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే కనుక జరిగితే కాంగ్రెస్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.